హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నల్లేరు లేత కాడలు ఇలా చెట్టు వేసుకున్నాను కదండి. నల్లేరు చెట్టు మా పొలం దగ్గర తీసుకొచ్చుకొని ఆ కాడలు తుంపి ఒక పావు కేజీ సుమారు కాడలు తుంపానండి. కేజీ తురుము మామిడికాయలకును పావు కేజీ నల్లేరు కాడలు సరిపోతాయండి. దానికి మెజర్మెంట్ ఇవి: అర కేజీ శనగ నూనె ఆయిల్ ఆ గ్లాసు, పావు కేజీ ఎల్లిపాయలు, పావు కేజీ కారం, పావు కేజీ ఉప్పు, అర కేజీ శనగ నూనె, 50 గ్రాములు ఆవాలు, మెంతులు, 3 మామిడికాయలు వచ్చినాయి కేజీకి. నల్లేరు ఇట్లా తుంపి తిని తురుగుతాయండి. లేత కాడలైతే అవి సన్నగా కట్ చేసుకుంటానండి. కేజీ మామిడికాయల తురుము నిల్వ పచ్చడికి పావు కేజీ ప్రతిదీ పావు కేజీ వేసుకోవాలండి. ఉప్పు, కారాలు, ఎల్లిపాయలు, ఆవాలు, మెంతులు 50 గ్రాములు. ఇదిగోండి నల్లేరు కాడలు సన్నగాను కట్ చేసుకోవాలి. చక్కగాను సన్నగా కట్ చేసుకుంటే ఇవి కట్ చేస్తుంటేనే దురద వస్తుందండి ఏళ్ళకి. లేత కాడలకైతే అంత దురద అనేది రాదు, ముదురు వాటికైతే దురద వస్తుంది. కట్ చేస్తుంటేనే అంత పవర్గా ఉంటుందండి. నల్లేరు కాడలు గెణుపు అంటే కీళ్ళ జాయింట్లు నొప్పులు జ్ఞాపకం వచ్చిన మోకాళ్ళకు, మన బాడీలో ఎక్కడ ఎముకలు ఉన్నాయో, ఎక్కడ జాయింట్లు ఉన్నాయో వాటిని అతుక్కునేటట్టు చేసే సుగుణాలు ఈ నల్లేరు కాడల్లో ఉన్నాయండి. అందుకోసమని వారంలో 2 సార్లు, వారానికి ఒకసారి పచ్చడి రూపంలో నేను చేసుకుంటానండి ఇంట్లో. ఇలా తురుము పచ్చడి, మామిడికాయ పచ్చళ్ళు అయితే పుల్లగా అవి కూడా బాగుంటాయండి. ఇలా మామిడికాయలు బాగా పెద్ద బెజ్జాలతో మనం తురుముకుంటే మామిడికాయ తురుము కూడా లావుగా వస్తుంది. అలా ఒక గిన్నెలో వేసేసుకొని 3 కాయలు తురుముకున్నాయి చక్కగాను. ఇవి కూడా సన్న ముక్కలు కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఎల్లిపాయలు కూడా పావు కేజీ ముక్కలు కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఆవాలు, ఆవపిండి, మెంతిపిండి అయితే నేను వేయనండి. అన్నీ మనం ఆ తురుములో ముందు ఒక పావు కేజీ కళ్ళుప్పు మిక్సీ పట్టుకొని ఇలా తురుములో చల్లుకోవాలండి. పైన చల్లుకొని కొద్దిగా అలా కలపాలి. ఆ తర్వాత ఆవాలు 100 గ్రాములు వేసుకోవాలి. ఇవి కూడా అలాగే చల్లుకోవాలండి, ఆవాలు కూడా. ఆ తర్వాత మెంతులు 50 గ్రాములు. ఇవన్నీ ఇలా వేసుకుంటే పుల్లగా తీయగా అన్నీ ఉబ్బి చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. కొంతమంది పిండే వేస్తారు, నేనైతే పిండి వేయను. ఇలా వేసుకుంటే సంవత్సరం అంతా మట్టి వాసన ఉండదు, నలుపు రాదండి పచ్చడి. ఇదిగోండి కారం పావు కేజీ, ఇంకా అన్నీ పావు కేజీ లెక్కండి. ఇలా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలగలుపుకుంటే కింద పైన ఉప్పు, కారం, మెంతులు, ఆవాలు కలిసేలా కలయబెట్టుకోవాలి. కింద పైన ఉప్పు, కారం కలిసేలాగాను. అప్పుడు మంచిగా తురుముకి పడుతుంది ఉప్పు, కారం. అది మెంతులు, ఆవాలు కూడా పుల్లగా అయిపోతాయండి. ఇవి నానితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పెట్టుకుంటే పచ్చడి నల్లేరు కాడల మామిడి తురుము నిల్వ పచ్చడి అండి ఇది. నేను ప్రతి సంవత్సరం ఇలాగే పెట్టుకుంటాను. నల్లేరు కాడలు సన్నగా కట్ చేసుకొని ఇలా పచ్చడిలో పైన చల్లుకోవాలండి. ఇలా చల్లుకుంటే చక్కగాను కలియబెట్టుకోవాలి. ఇవి చల్లుకున్న తర్వాత కూడా అర కేజీ ఆయిల్ వేసుకోవాలి. అది కూడా కొలత గ్లాసు. అన్నీ ఇంకా కొలత ప్రకారం మనం వేసుకుంటే ప్రతిదీ పచ్చడి సంవత్సరం పొడుగుతా మనం ఈ రోజు ఎలా పెట్టామో నెక్స్ట్ ఇయర్ దాకా అలాగే ఉంటుందండి. కానీ అన్ని రోజులైతే ఉండదు, మామిడికాయ పచ్చడి అయిపోతుంది. ఇదిగోండి ముక్కలు కలిసేలాగా నల్లేరు కాడలు కూడా కలిసిపోయేలాగా కలుపుకుంటే చక్కగా కలిసిపోతుంది. ఎస్ అంటే సమీరు, నేను పెంచుకున్న బాబు. ఆర్ అంటే రూబియా, నా కూతురు. వీళ్ళిద్దరండి పెంచుకున్న బాబు, నా కూతురు ఒక్కటి. వాళ్ళిద్దరి పేర్లు ఇలా ఎల్లిపాయలతో డెకరేషన్ చేశాను. ఇలా బాగుంటుందేమని చూశాను. మీకు నచ్చితే ఇలా ప్రయత్నం చేయండి. పిల్లలంటే పూలండి. పిల్లల్ని రూపంగా పెంచాలి, కానీ
అతిగారాపంతో వాళ్ళ జీవితాలన్నీ నాశనం చేయకూడదు, అవి కూడా గమనించాలి.